నా చిన్నప్పుడు ఒక కథ ఉండేది, ఆవు కథ అని. ఏ వ్యాసంలో చెప్పినా ఆ గురువు గారు ఆవు కథ రాసేవాడు. విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట. విమాన ప్రయాణం చేస్తున్నాను, కిటికీ పక్క నుంచి కిందకు చూశాను, ఆవు కనపడింది, ఆవు తెల్లగా ఉన్నాను, ఆవు పాలించను. ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇవాళ అమిత్ షా గారు లాంటి వ్యక్తి వస్తే, హోంమంత్రి వస్తే, ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం. ఇక్కడ రెండో అంశం ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారిని తీసుకెళ్లారు, బాగానే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారండి? ఎవరిని తీసుకెళ్లారండి? మీరు మీ ఇంటికి తీసుకెళ్లారా? అసలు నిర్మాణం ఏంటి? లింగం లేని వారిదిగా మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగం లేని వారిది, రెండవది అది మనం ఎక్విజేషన్లో తీసుకున్నాం అని రెండవది.